ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ ఏం జరిగింది 2019లో? పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. అవునా కాదా తల్లి? ఈరోజు ఈ ప్రభుత్వం ఒక దున్నపోతులాగా మన తంతుంది. అందుకే ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మనకుంది 2 నెలలు. ఈ 2 నెలలు మనందరం కష్టపడాలా. ఎందుకంటే జగన్ది ఒక దరిద్రపు పాదం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 ఏళ్ళలో ఎప్పుడు రాని కరువు ఈరోజు అనంతపూర్ జిల్లాకు వచ్చింది. ఇంత కరువు వస్తే కనీసం ముఖ్యమంత్రి గారు ఇది కరువు జిల్లాగా సరిగా ప్రకటించట్లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదు. డ్రిప్ ఇరిగేషన్ కూడా అంతెందుకు, తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టు రైతుల్ని ఆదుకున్నారు. పాపం పట్టు రైతులు కూడా సబ్సిడీ ఎత్తేసింది ఈ ప్రభుత్వం. ఆ పట్టు రైతులు నేను హామీ ఇస్తున్నా, మీకున్న బకాయిలన్నీ కూడా చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా అంతేకాదు తెలుగుదేశం పార్టీ హయాంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ వేశారు రైతులు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ముందల 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. ₹1 ఇవ్వలేదు. ఇప్పుడు ఏకంగా పండించే పంట కూడా కొనే నాదుడు లేకుండా పోయింది. ఈ రోజు వేరుశెనగ కేవలం 3 లక్షల ఎకరాలకి పడిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. హంద్రనివా పనులు ముందలకెళ్లట్లేదు. ఏకంగా హెచ్ఎల్సీ ఆధునికరణ పనులు జరగట్లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో జీడిపల్లి పేరేరు ఎత్తిపోత పథకాలు పనులు ప్రారంభిస్తే ఈ సైకో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆ ప్రాజెక్టులకు పునాదులు వేశాడు తప్ప ఒక్క పని కూడా ముందలకెళ్ళలేదు. ఇంకా అంతేకాదు, తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రకటించాం. 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి రైతుకి డ్రిప్ ఇరిగేషన్ అందజేయాలనే లక్ష్యంతో ఆనాడు మనం పనిచేశాం. కానీ ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం కూడా రద్దు చేస్తాం. చాలా చాలా బాధాకరం. అసలు పుట్టపర్తి నియోజకవర్గం గురించి ప్రస్తావిస్తేనే ప్రశాంతత గుర్తొస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనేవాళ్ళు సౌమ్యులు. భగవాన్ సత్యసాయి గారి భూమి ఈ పుట్టపర్తి నియోజకవర్గం. ఆనాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడు లేని విధంగా 2,752 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం చేసింది. ఒక ఆర్ఎన్బి రోడ్లకే 204 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. పంచాయతీ రోడ్లకి దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకా ఊరూరులో ప్రతి ఊర్లో సీసీ రోడ్లు వేసాం. ఎన్టీఆర్ ఇల్లు కట్టాం. 1214 టిట్కో ఇల్లు కట్టాం. తాగునీటి పథకాలు ఏర్పాటు చేశాం. శ్మశానాల ప్రహరీ గోడ కట్టింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతే ఎమ్మెల్యేని ఇక్కడ గెలిపించారు. ఆయన పేరు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి అయి ఉండొచ్చేమో కానీ ఆయన పేరు నేను మార్చా. ఏంటది? పాదయాత్రలో ఇంకో పేరు పెట్టినా, మర్చిపోయినారా? దోపిడిగుంట శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు ఏకంగా బ్యాంకులకే టోపీ పెట్టాడు తల్లిన. 1974 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టాడు. రేపో మాపో జైలుకి వెళ్తాడు తల్లి ఈ ఎమ్మెల్యే. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ మనం గెలిపించుకుంటామా? ఎప్పుడు లేని విధంగా నియోజకవర్గాన్ని నాశనం చేశారు. అడ్డగోలుగా అవినీతులు చేస్తున్నారు. మనం చూసాం. ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రితో పోటీపడి ఇక్కడ ఒక ఇల్లు కట్టాడు తల్లి. ఈరోజు వస్తుంటే చూసా, ఒక్క వ్యక్తి బతికేదానికి అంత పెద్ద ఇల్లు కట్టాలి తల్లి. ఆయన ఇక్కడ ఉంటే కదా ఎప్పుడు హైదరాబాద్ లో ఉంటాడు. అహర్నిశలు ఇక్కడ ఉండే వ్యక్తి పల్లె రఘునాథ్ రెడ్డి గారిని ఈ సభాముఖం తెలుపుతున్నా. ఆనాడు పల్లె రఘునాథ్ రెడ్డి గారు క్రమశిక్షణతో ఒక పట్టుదలతో పనిచేశారు. కానీ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే మట్టి నమ్ముకుంటాడు, భూములు కబ్జా చేస్తాడు. ఇక్కడ ఎవరన్నా లేఅవుట్ వేయాలంటే వాళ్ళని ఇబ్బంది పెడతారు. ఆయనకు ఒకటే తెలుసు, పుట్టపర్తికి వచ్చాడంటే ఎక్కడ డబ్బులు దొబ్బాలి, ఆయన పుట్టపర్తికి వచ్చాడంటే ఎవడు భూములు లేపేయాలనే ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడున్న ఎమ్మెల్యేగా నీ సభాముఖం తెలుపుతున్నా. వాళ్ళే సమస్యలు సృష్టిస్తారు.
భూమిలో వాళ్ళే సమస్యలు సృష్టిస్తారు, మళ్ళీ వాళ్ళే పరిష్కరిస్తారు, దాంట్లో వాటా తీసుకుంటారు. ఇక్కడున్న ఎమ్మెల్యేలు చివరికి మనకు వచ్చే రేషన్ బియ్యం కూడా వదలబెట్టట్లేదు ఇక్కడున్న శాసనసభ్యుడు. అందుకే తల్లి మనందరం అప్రమత్తంగా ఉండాలా. జగన్ కూడా అనేక హామీలు ఇచ్చాడు. పాదయాత్రలో వచ్చినప్పుడు మీకు అనేక హామీలు ఇచ్చాడు. ఆనాడు పుట్టపర్తిని ఒక టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతా అన్నాడు. పుట్టపర్తి పట్టణంలో భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తా అన్నాడు. మారల్ల రిజర్వాయర్ ఆనాడు మనం పనులు పూర్తి చేస్తే పంట కాలువలు దవ్వుతా అన్నాడు. ఇచ్చిన ఈ 3 హామీల్లో ఒకటన్నా నిలబెట్టుకున్నాడా ఈ జగన్ అని అడుగుతున్నా? నిలబెట్టుకున్నాడా? లేదు. అందుకే ప్రజల్ని కోరుతున్నా, తెలుగుదేశం జనసేన అభ్యర్థిని పుట్టపర్తిలో గెలిపించండి. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే స్థానికులకి మన ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. పెద్ద ఎత్తున స్థానికులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడనే ఉన్న ఏపీఐఏసి పార్క్ కూడా నేను చూసా. ఎస్ఎంఈ పరిశ్రమలు తీసుకొస్తాం, లోకల్స్ కే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు నాకు కళ ఉంది. ఆ కళ ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా తాగునీరు అందించేది. అది మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాలు పుట్టపర్తిలో ఉన్న ప్రతి గడపకి నీరు అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా పెద్దలు కోరారు 193 చెరువులు నింపాలి. ఆ ప్రాజెక్ట్ ఆనాడే ఆమోదం తెలిపాం. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. రింగ్ రోడ్ గాని చెరువులు నిర్వాసితులు ఆదుకునే పనిలో గాని ఇంకా టిట్కో ఇల్లు అంటారా, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లో పూర్తి చేసి లబ్ధిదారులతో గోప్రవేశం కూడా చేసుకుందామని ఈ సభాముఖంగా లబ్ధిదారులకు నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడేది కార్యకర్తలు. వైకాపా నాయకులకి కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలేమో గానీ మనకి మన అధ్యక్షులు పిలుపు రా కదలి రా, రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తాం. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం. అందుకే మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో చనిపోయే ప్రతి కార్యకర్తల కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇచ్చింది మన పార్టీ. ఇప్పటికి దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా ఖర్చు పెట్టాం. అంతేకాదు కార్యకర్తలకు వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది